జాన్ హాప్కిన్స్ కాలేజ్లో రూరల్ డెవలప్మెంట్ చదువుతున్న కాలేజీ విద్యార్థులను వాళ్ళ ప్రొఫెసర్ ఒక పని చేయమన్నాడు. మీరు మురికి వాడలకు వెళ్ళండి. అక్కడ ఉన్న 200 మంది పిల్లల పేర్లను, ఇతర వివరాలను తెలుసుకోనండి. వారి వయసు 16 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. వారి తల్లిదండ్రులు చరిత్ర, ఆర్థిక పరిస్థితి తెలుసుకోనండి. వాళ్ళు పెద్దవాళ్ళైన తర్వాత ఏమవుతారో ఊహించండి అని వారి ప్రొఫెసర్ విద్యార్థులకు ఆదేశించాడు. జాన్ హాప్కిన్స్ కాలేజ్ విద్యార్థులు వెళ్ళి వారి యొక్క ఆర్థిక పరిస్థితిని, సాంఘిక జీవనాన్ని పరిశీలించి చాలా వివరాలు సేకరించిన తర్వాత ఆ మురికివాడలోని 200 మంది బాలలలో కనీసం 180 మంది జైల్లో జీవిస్తారని ఊహించారు. ఆ విధంగా వారు నివేదిక సమర్పించారు. 25 సంవత్సరాల తర్వాత మరొక కాలేజీ విద్యార్థి బృందం పై నివేదిక ఎంతవరకు నిజమైందో పరిశీలించడానికి మళ్ళీ పంపించబడ్డారు. వాళ్ళు అదే ప్రాంతానికి వెళ్ళి మొదట 200 మంది విద్యార్థుల గురించి వాకప్ చేశారు. కొందరు ఆ మురికివాడలోనే నివసిస్తున్నారు, కొందరు మరణించారు, కొందరు వేరొక గ్రామాలకు వెళ్ళిపోయారు. చివరికి వాళ్ళు 180 మందిని కనుగొన్నారు. వాళ్ళలో 4 మాత్రమే జైలుకు వెళ్ళారు. మిగిలిన వారందరూ ప్రయోజకులయ్యారు. నేరాలు తరచుగా జరిగే అవకాశం ఉన్న ప్రదేశంలో నివసించే ఆ పిల్లలు ఎందువల్ల ప్రయోజకులయ్యారు అని కాలేజీ బృందం వారు చర్చించారు. అంత మార్పు రావడానికి కారణం ఏంటని పరిశోధించారు. ఒక క్రైస్తవ టీచర్ ఆ ప్రాంతంలో టీచర్గా పనిచేయడానికి వచ్చారు. ఆమె ప్రభావం వలన మేమందరము నేరం చేయకూడదని నిర్ణయించుకున్నాము అని 75% పిల్లలు సమాధానం ఇచ్చారు. పరిశోధన బృందం వాళ్ళు రిటైర్డ్ అయిన ఆ టీచర్ గారింటికి వెళ్ళారు. మీరు ఎంతో ప్రభావము ఆ పిల్లలపైన చూపించారు. దాదాపు ప్రతి ఒక్కరు మీ పేరే చెప్పారు. వాళ్ళంతా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఏం చేశారు అని ప్రశ్నించారు. అందుకు ఆ టీచర్, ఏమో నాకు తెలియదు, నేనేం చెప్పలేను అని ఆమె దీర్ఘ ఆలోచనలో పడిపోయింది. చివరికి ఆమె చెప్పింది, నేను ఆ పిల్లల్ని ప్రేమించాను.